శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ఏ ఏ దానాలు చేయడం వల్ల చాలా మంచి పుణ్యమైనటువంటి క్రియ అవుతుంది, అది పుణ్యం వస్తుంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల, చెరుకు దానం చేయడం వల్ల, చెప్పులు దానం చేయడం వల్ల, గొడుగు దానం చేయడం వల్ల, వస్త్రాలు దానం చేయడం వల్ల, ఏదైనా వెండి ఆభరణాలు దానం చేయడం వల్ల, బంగారు ఆభరణాలు దానం చేయడం వల్ల, అలాగే ఆహార పదార్థాలలో ఉసిరికాయ చాలా చాలా ముఖ్యమైనది. కార్తీక మాసంలో ఉసిరికాయ దానం చేయడం చాలా మంచిది. ఉసిరికాయ దానం చేయడం వల్ల అమితమైనటువంటి పుణ్యం వస్తుందండి. ఇంకా ఎదుటి వారికి ఏది అవసరమో, ఇప్పుడు చలికాలం ప్రారంభమైపోతుంది, చాలా మంది పేదవాళ్ళకి పాపం సరైన వస్త్రాలు ఉండవు కట్టుకోవడానికి. వాళ్ళు చలిలో గిజగిజ గిజగిజ వణుకుతూ ఉంటారు. అలాగే కప్పుకోవడానికి దుప్పట్లు ఉండవు, చాలా బాధపడుతూ ఉంటారు. చలికి తట్టుకోలేక ఆ వస్త్రాలు శరీరం నిండుగా ధరించలేక, అలాగే దుప్పట్లు అలాంటివి కొనుక్కునే స్తోమత లేక, ఇలా చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి, కడుపు నిండిన వారికి మీరు ఏదైనా వస్త్రాలు ఇచ్చి మేము వస్త్రదానం చేశాము, ఏదైనా అవసరాలకి ఇచ్చి మేము ఫలానా అవి చేశాం కదా అనుకోవడం కన్నా, నిజంగా ఎవరైతే అవసరంలో ఉంటారో అలా అవసరంలో ఉన్న వాళ్ళకి ఆ వస్తువులు దానం చేయడం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో అలాంటి దానాలు చేయడం వల్ల ఇంకా ఇంకా పుణ్యం కలుగుతుంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, దాహంతో ఉన్న వారికి నీరు ఇవ్వండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, కాళ్ళకి పాదరక్షలు లేని వాళ్ళకి పాదరక్షలు ఇవ్వండి. అలాగే గొడుగు కూడా ఇవ్వచ్చు. రాబోయేది వేసవి కాలం కాబట్టి వాళ్ళకి అప్పుడు ఉపయోగపడుతుంది, వాళ్ళు భద్రపరుచుకుంటారు. మీ దగ్గర 4 గొడుగులు ఉన్నాయనుకోండి, ఒక 2 గొడుగులు దానం చేయొచ్చు. ఇప్పుడు చలికాలం కదా, ఇప్పుడు ఏం చేసుకుంటారని మీరు పక్కన పెట్టక్కర్లా. సరిగ్గా ఆ సమయానికే దానం చేయాలని ఏం లేదు. మీ దగ్గర ఆ వస్తువు ఉంది, అవతల వాళ్ళకు కూడా అది ఇంకో 2 నెలలకు ఉపయోగపడుతుంది కాబట్టి దానం చేయొచ్చు. అలాగే కాయగూరలు దానం చేయొచ్చు, పండ్లు దానం చేయొచ్చు. ఇంకా ఉసిరికాయని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఉసిరికాయని దానం చేయవచ్చు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పుణ్యం తెచ్చే క్రియలు ఇవన్నీ కూడా. కాబట్టి వీలైనంత వరకు, మీ శక్తి ఉన్నంత వరకు, ఎవరికి ఏ వస్తువు అవసరమో వారికి ఆ వస్తువుని దానం చేయడానికి ప్రయత్నం చెయ్యండి. అద్భుతమైనటువంటి పుణ్యాన్ని మీ ఖాతాలో వేసుకోండి. శుభం.